ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సడెన్‌గా కొంచెం టెంపరేచర్ కూడా ఎక్కువ ఉండబట్టి కొంచెం క్రికెట్ ఆడడానికి అక్కడ ఇబ్బంది పడడం జరిగింది. అలాగే కొంతమంది శాసనసభ్యులకు కూడా దెబ్బలు తగలడం జరిగింది. వెదర్ కొంచెం అనుకూలంగా లేకపోవడం మూలంగా ఇండోర్ గేమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సో ఆల్ గుడ్. అంటే చాలామంది అంటే ఇలాంటి సంస్కృతి క్రీడల్లో భాగంగా ప్రజాప్రతినిధులను కూడా ఈ విధంగా భాగస్వామ్యం చేయడం ఎట్లా చూస్తారు? ప్రజాప్రతినిధులతోటి క్రీడలు ఆడించడం అనేది ఇప్పటి నుంచి ఉన్న సంప్రదాయమే. మన 1985 కానించి ఉన్నాయి. మన జగన్మోహన్ గారి టైము, పివి నరసింహరావు గారి టైము, మన ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సంప్రదాయం కంటిన్యూ అవుతూ అవ్వాలని నేను ఆశిస్తున్నాను. క్రీడలపైన ఎలాంటి ఆసక్తి చూపించుకోవాలి? ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి ఒక సెల్ ఫోన్స్ ఎడిక్ట్ అయ్యేటువంటి పరిస్థితి కాబట్టి క్రీడలు కూడా సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఈరోజు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు మేము అందరం కూడా 65, 70 అయినప్పటికీ కూడా అందరూ క్రీడా స్ఫూర్తితో ఆడి ఇది మా నియోజకవర్గాల్లో ప్రజలందరికీ ఒక ఇన్స్పిరేషన్ రావాలి. ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ అనేది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మైండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనే ఒక మెసేజ్ ఇవ్వడం కోసం మేమందరం ఈరోజు ఇక్కడ ఆడి ఆ మెసేజ్ని మా కాన్స్టిట్యున్సీలో ఇవ్వడం జరుగుతుంది.